హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టీఎస్ఎస్ఐ ఎగ్జామ్ నందు మెయిన్స్ పరీక్ష నందు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసినట్టయితే మొదటి క్వశ్చన్ చూసినట్టయితే ఏ విధంగా ఇచ్చిందంటే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ 2000 టు గెట్ ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 19. సో 2000 సంఖ్యను ఈ కింది వాటిలో ఏ సంఖ్యను కలిపినట్టు ఏ చిన్న సంఖ్యను కలిపినట్లయితే 19 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని అడుగుతున్నాడు. సో మనం చూసినట్టయితే 2000 ఇచ్చిండు. మరి 2000ను 19తో భాగించినట్టయితే 19 పదుల సో 190 అవుతుంది. 10 మిగులుతుంది 0. 19 ఐదుల 95. సో 19 ఐదుల 90 తీసేసి ఇంకా 5 మిగులుతుంది. మనకిప్పుడు 14 కలిపినట్టయితేనే ఆ సంఖ్య అనేది అంటే 5 ఉంది, ఇంకా తక్కువ పడేటువంటిది 14. 14ను కలిపినట్లయితే మనకి 19 ఆరుల 114 వచ్చి శేషం 0 అవుతుంది. కాబట్టి తక్కువ ఉన్నటువంటిది ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ ఎంతైతే శేషం మిగిలిందో చూడాలి. మరి ఆ శేషానికి ఏ సంఖ్యను కలిపితే భాజకం వస్తుందో అది మనకి ఖచ్చితంగా భాగించేటటువంటి సంఖ్య. సో 14 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ను విచ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద 2000 అని అడిగింటే, అంటే 2000 నుండి ఏ సంఖ్యను తీసివేస్తే అది పరిపూర్ణ మనకి 19 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని అడిగినట్లయితే మనం అప్పుడు ఏం చేస్తామంటే శేషం ఎంతైతే వచ్చిందో దాన్ని తీసివేస్తే మనకి కావాల్సినటువంటి సంఖ్య వస్తుంది. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ మాత్రము ఏ సంఖ్యను కలిపితే అని అడిగింది కాబట్టి సో 19 బదులు 190, 100 10 మిగులుతుంది 0 రాసుకున్నాడు. 1995 5 మిగిలింది, ఇంకా కలపాల్సింది 14 కాబట్టి మనకి 14 కలిపినట్టయితే ఆ సంఖ్య 2014 అనేటువంటిది 19 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఆప్షన్ ఏ